హాయ్ గైస్, ఈరోజు మిమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చానంటే ఎక్కడైతే రాళ్ళ మీద కవితలు రాస్తారో ఆ సముద్రపు అలలు ఆ దేవుని గుడి పాదాలు కడుగుతాయో అదే మన మహాబలిపురం. మీరు టెంపుల్కి రావాలంటే బయట టికెట్ తీసుకోవాలన్నమాట. టెంపుల్ ఒక 40 రూపీస్ అట్లా ఉంటుంది పర్ పర్సన్కి. ఆ టికెట్ తీసుకుని మీరు లోపలికి వచ్చేయచ్చు. ఇప్పుడు గుడ్ బాయ్. గైస్, ఇది ఓన్లీ ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రం కాదు. ఎందుకంటే 1300 ఏళ్ల నాటి మన భారతదేశపు పల్లవ రాజులు నిర్మించిన మహా అద్భుతం ఇది. ఒకసారి మీరు చూస్తే ప్రతి డీటెయిల్ మీకు అర్థమవుతుంది ఎంత మంచిగా సృష్టించారో వాళ్ళు. ఆ టైంలో అసలు టెక్నాలజీ లేదు, ఏం లేదు, అసలు అట్లెట్లా కట్టారో ఇప్పటికీ అదొక మనం అంతు చిక్కని. అండ్ గైస్, మీరు చూసుకుంటున్న ఈ టెంపుల్ మొత్తం ఏకశిల, అంటే ఓన్లీ ఒక రాయి తీసుకొస్తారు, ఒక మొత్తం పెద్ద రాయి తీసుకొచ్చి దాంతోనే మొత్తం చెక్కుతారనమాట. అంటే టాప్ టు బాటమ్ ఇప్పుడుందా ఇక్కడ ఈ పైన నుంచి ఇది మొత్తం టెంపుల్ మొత్తం ఒకటే ఏకశిలతో మొత్తం చెక్కుతారనమాట. అప్పుడే టెక్నాలజీ లేని టైంలో అట్లా చేసినప్పుడు ఇప్పుడు మనం ఈ జనరేషన్లో ఉండి ఈ టెక్నాలజీ అసలు ఇంతగానం ఉండి ఇప్పుడు ఇట్లా మనం కట్టగలుగుతామా? అస్సలు అవ్వదు. ఎందుకంటే అప్పుడు అదంతా దేవుడి మహిమ. ఇప్పుడే ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకున్నాను, ఇక్కడ ఓన్లీ కొంచెం మాత్రమే ఏకశిలాతో నిర్మించారంట, మిగతాదంతా కొంచెం కొంచెం రాళ్ళని ఒకదానిపైన ఒకటి పేర్చుకుని అట్లా నిర్మించారంట. గైస్, మీకు గుడి పక్కనే బీచ్ కూడా ఉంటుంది, మహాబలిపురం బీచ్ ఉంటుంది, అది కూడా మీరు విజిట్ చేసుకోవచ్చు ఇక్కడ. కానీ నా సజెషన్ ఏంటంటే కొంచెం వింటర్ సీజన్లో రండి. మేము వచ్చింది సమ్మర్, ఏప్రిల్, మొత్తం ఎండ దంచుతుంది ఇక్కడ, కానీ బీచ్ దగ్గర మాత్రం చల్లగా గాలి వస్తుంది. గైస్, ఇప్పుడు గుడిలో అయితే ఓన్లీ ఒక చిన్న శివలింగం అయితే ఉంది, అది మీకు చూపిస్తా. ఇప్పుడు చూడండి, మీకు శివలింగం కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడు ప్రస్తుతం ఈ గుడిలో ఈ శివలింగం మాత్రమే ఉంది. గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అంతా వాటర్ బావి అనమాట, వాటర్ స్టోరేజ్ లాంటిది ఈ గుడికి. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. గైస్, గుడి చరిత్ర తెలుసుకుంటున్నట్లయితే ఇక్కడ 7 టెంపుల్స్ ఉండేయంట. కాలక్రమేణా ఇక్కడ ఓన్లీ ఒక్క టెంపుల్ మాత్రం మిగిలింది, అండ్ 6 టెంపుల్స్ అన్నీ సముద్రంలో మునిగిపోయాయంట. మీరు అనొచ్చు, నిన్న కాంచీపురం వెళ్తా అన్నారు, మరి ఇప్పుడు మహాబలిపురం ఎందుకు వచ్చారు అని. సో కాంచీపురం మేమున్న లొకేషన్ చెన్నై నవలూరు దగ్గర ఉన్న, నవలూరు నుంచి ఆ కాంచీపురం చాలా లాంగ్ అయిపోతుంది. సో అక్కడి నుంచి మహాబలిపురం కొంచెం దగ్గర ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి చూసాం. ఇది ఓన్లీ టూరిస్ట్ స్పాట్ మాత్రం. మీరు ఇక్కడ రావాలంటే చెప్తున్నా కదా, బెస్ట్ అంటే బెస్ట్ కొంచెం వింటర్ టైంలో రండి. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ మన హైదరాబాద్ పీపుల్ అయితే అస్సలు ఉండలేరు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు షాపింగ్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి, స్ట్రీట్ షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మీకు చాలా స్కల్ప్చర్స్ అయితే ఇక్కడే తయారు చేస్తారు, విగ్రహాలన్నీ. కావాలంటే మీరు ఇక ఇవి పెట్టుకోవచ్చు. గైస్, మేము ఇప్పుడు వచ్చి ఒక సింధూర్ బాక్స్ తీసుకుంటున్నాం, అంటే అది మార్బుల్తో చేసిన రెడ్ మార్బుల్ అంట. సింధూర్ బాక్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. ரெட் மார்பிள் ஸ்டோன் இந்த குங்குமம் பாக்ஸு இது 100 ருபீஸ் தான். இது நேச்சுரல் கலர். இது நீங்கள் தண்ணி கூட போட்டு வாஷ் கூட பண்ணலாம் யூஸ் பண்ணும்போது. பட் சாஃப்ட் ஸ்டோன் தான். గైస్, మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ ఒరిజినల్ మార్బుల్తో వాళ్ళ చేతులతోటి చెక్కినవి అనమాట. సో ఇది మన మహాబలిపురం దగ్గర మంచి షాప్ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇదంతా చూడండి, ఇవన్నీ వీళ్ళే ఓన్గా హ్యాండ్తో చెక్కినవి. మీకు కావాలంటే వీళ్ళు లో ప్రైజెస్కి ఇస్తారు మనకి. చూడండి, బుద్ధుడి బొమ్మలు ఎంత ముద్దుగానేయో. అండ్ ఇక్కడ చూడండి, ఆ శ్రీ మహావిష్ణువు ఎంత మంచిగా ఉందో చూసుకోవచ్చు. చూడండి, ప్రతిదీ వీళ్ళు ఓన్గా వీళ్ళే హ్యాండ్తో చెక్కారనమాట. షాప్ డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తాను. చూడండి, ఇవన్నీ మొత్తం వైట్ మార్బుల్స్ అనమాట, మీ ఇంటి డెకరేషన్కైనా దేనికైనా. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు విగ్రహాలు కూడా ఉన్నాయి, రాధాకృష్ణులు ఉన్నారు ఇక్కడ, అండ్ వెంకటేశ్వర స్వామి, మహంకాళి అండ్ గణపతి. చూడొచ్చు, ఇక్కడ అమ్మవారు కూడా ఉంది. అమ్మవారిది
అమ్మవారి విగ్రహం వీళ్ళే ఓన్గా చేతితోటి చెక్కుతారనమాట. ఇక్కడ చూడొచ్చు చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఈ అక్కలు చాలా మంచిగా మనకి రెస్పాండ్ ఇచ్చారు. మీరు ఎప్పుడైనా వస్తే ఈ అక్కని కలవండి, మంచి డిస్కౌంట్ ఇస్తారు అక్క షాప్తో కూడా. ఓకే అక్క, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ కమెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. లొకేషన్ వచ్చి ఇది వేల్ మురుగన్ స్కల్ప్చర్. ఓకేనా, ఇది షాపు. ఆంధ్ర పీపుల్లో నేరే కదా హైదరాబాద్ పీపుల్లో. ఓకేవా? థ్యాంక్ యూ అక్క. గైస్ మేము చెన్నైలో ఉన్న 2-3 డేస్ నుంచి మోస్ట్లీ వాటర్ మిలన్ చూసేది అవుతాం. అరే చెన్నైలో అసలు జనాలు ఎట్లుంటున్నారు రా అసలు. నేను ఒక 5 మినిట్స్ అండ్ 2 మినిట్స్ బయటకు వస్తేనే ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి. అసలు ఈ స్వెట్ ఏంది, కథ ఏంది,